రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి. A1 క్వాలిటీ ఉంటుందండి. మన దగ్గరికి నారాయణపేట కొడంగల్ నుంచి వచ్చారండి, తెలంగాణ రాష్ట్రం. వారు వచ్చి మన దగ్గర 2 గేదెలు తీసుకున్నారండి. వారి రైతుల మాటలు కూడా మనం ఆలకిందాం. చూడండి. నమస్తే అండి రవి గారు. మీరు ఇది ఏ ఊరండి? కొడంగల్. ఏ మండలం? కోస్గి. అలా చూసి చెప్పండి. కోస్గి మండలం, జిల్లా నారాయణపేట. ఎవరి దగ్గరికి వచ్చారు? వెంకటేశ్వర డైరీ ఫామ్. వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారు. రాత్రి వచ్చారు, నైట్ వచ్చాము. రూమ్ ఇచ్చారు, మీకు ఫుడ్ పెట్టించారు, అన్ని విధాలా చూశారు, మంచిగా ఇచ్చారు. మీకు మొత్తం ఫాములన్నీ తిరిగి వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారు. మీకు మంచిగా ఇచ్చారా? శుభ్రంగా 2 గేదెలు లోడ్ చేసి పంపించారా? ఇగో 2 గేదెలు కూడా లోడ్ చేసి పంపించారా? మరి రైతులు డైరీ ఫారం పెట్టుకుంటే రైతులు వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చి కొనుక్కోవచ్చా? రావచ్చా ధైర్యంగానే? గ్యారంటీ. ఇతని పేరు రవి అండి, ఇతని పేరు కృష్ణ. వీళ్ళిద్దరూ వచ్చారండి, కారు వేసుకొచ్చారు. పాములన్నీ తిరిగారు. తిరిగి రాత్రి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే నేను ఫోన్లో మాట్లాడాను. ఏమండి డైరెక్ట్గా మామూలుగా మా రూమ్ దగ్గరికి వచ్చేయండి, మా షెడ్ దగ్గర రండి, మీరు భోజనం చేసి రూమ్లో పడుకోండి, పొద్దున్న చూసుకోండి మా షెడ్లో గేదెలు చూసుకుని తీసుకోమన్నాను. మన దగ్గర ఉన్న 20 గేదెల్లో వారికి నచ్చిన గేదెలు 2 గేదెలు తీసుకున్నారండి. 2 గేదెలు తీసుకుని బేరం ఆడుకున్నారు. బేరం ఆడుకుని మనకు ఒక 50,000 ఇచ్చారండి. ఉన్న అమౌంట్ ఏమంటే మీకు ఇచ్చేసే మేము ఎక్కించుకెళ్తామన్నారండి. ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ఫోన్పే చేయించండి. మీరు వెళ్తా దారిలోకి వెళ్ళినా ఫోన్పే చేయించి నాకు పంపించండి, ఇబ్బంది ఏమీ లేదు. అంతేగాని మిమ్మల్ని ఇక్కడ ఎవరో ఇబ్బంది పెట్టుకోరు లేరండి. మీరు ఎప్పుడు ఇద్దామనుంటే అప్పుడే ఇవ్వండి అని చెప్పేసి అన్నాను. ఏమన్నా అంతే కదా? అంతా మంచిగా చేశానా లేదా? అయితే వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చి కొనుక్కొచ్చండి. ఏమండి కొనుక్కొస్తా. మంచిగానే ఉంది, మంచిగానే ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ చూడు చెప్పండి, ఏ ఊరు మీద గట్టిగా చెప్పండి. కొడంగల్, కోస్గి మండలం. కోస్గి మండలం. కోస్గి నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అంతా మంచిగానే జరిగింది కదా? మరి వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చి అందరూ కొనుక్కోవచ్చు కదా? ఏం ఇబ్బంది ఏమీ లేదు కదా? ఓకే అయితే